వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం అందరికీ అన్నొస్తున్నాయి. బట్ కొంతమందికి కొత్త పెళ్ళైన వాళ్ళకి బ్యాచులర్స్కి అట్లా తినాలనిపిస్తుంటుంది, రాదు. బట్ ఇది నేను చేసుకునే ప్రాసెస్. ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి, తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. పల్లీలు వేసుకుంటారు కొంతమంది, పల్లీలు వేసుకోవద్దు. నువ్వులు వేసుకుంటేనే చట్నీకి టేస్ట్ ఉంటుంది. ఏ చట్నీ అయినా సరే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలి. నేను 15 మిర్చి తీసుకున్నా. 15 మిర్చి కట్ చేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కడుక్కోవాలి. పుంటి కూరని మంచిగా వాష్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది, అంతా ఉంటుంది. మంచిగా వాష్ చేసుకొని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అది తగ్గిపోతుంటుంది. పుంటి కూర ఎక్కువ ఉంది కదా, అది ఆయిల్లో మంచిగా మగ్గిపోయి చాలా కొంచెమే అవుతుంది. అప్పటి వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దగ్గర అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టిన జస్ట్ ఇది నేను చేసిన ప్రాసెస్ మాత్రమే, నాకు ఇట్లానే నచ్చుతుంది. చట్నీ అంటే చట్నీ లాగానే ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకున్న దాంట్లో అవి ఇవి వేస్తే నాకు నచ్చదు. జస్ట్ సింపుల్ 3 ఇంగ్రీడియంట్సే. మంచిగా మిక్స్ చేసుకొని దగ్గరికి కావాలి. మంచిగా అప్పటి వరకు కలుపుకునే ఉండాలి. కలుపుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. నేను కొత్తగా పెట్టిన ఛానల్. ఇప్పుడు ఈ టైంలో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దగ్గర అవుతుంది. దగ్గర అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. అందరికి వస్తాయి వంటలు, బట్ ఒక్కొక్కరి ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తక్కువ సమయంలోనే అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పుంటికూర చట్నీలో మిర్చి కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి. కారం వేసినప్పుడు మనకి కరెక్ట్ సరిపోతుంది అన్నమాట. కారం కొంచెం ఎక్కువ ఉంటే పులుపుకి. మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఈ చట్నీకి సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నా. అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్సే వేసి అసలు చాలా బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ ఇట్లనే చేసుకుంటారు. ఈజీగా ఉంటుంది. తొందర అయిపోవాలని కాదు, కానీ కొన్నిట్లలో ఏ వేయాలో అవి వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనం నువ్వులు వేయించుకున్నాం కదా, అవి మిక్సీకి వేసుకొని అట్లా ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ మొత్తం దానికి పట్టేటట్టు. నేను డైరెక్ట్ మిక్సీలో పుంటికూర వేయించుకున్న పుంటికూర అది వేయను. ఇట్లా వేసుకొని అది కలుపుకొని అది మిక్సీకి వేసేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నేను ఫస్ట్ ఆవాలు వేస్తే ఎప్పుడు, తర్వాత జీలకర్ర వేస్తా, తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి. ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని చట్నీ రుబ్బుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసుకుంటే. తర్వాత పోపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మనం మిక్సీలో పుంటికూర వేసుకుంటాం కదా, మిక్స్ చేసుకుంటప్పుడు అప్పుడు వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఓకే, మీకు ఈ చట్నీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక్కరన్నా ఈ చట్నీకి వస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒక్కసారి ట్రై చేసి చూడండి.